హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో మేమందరం ఎల్పీ స్టూడెంట్స్ అండి. మేమందరం కలిపి ఒక ట్రిప్కి ప్లాన్ చేసాము. జమ్మూలో ఉంటుంది ట్రిప్ అనేది. సో మేమందరం కరెక్ట్లీ 6 మెంబర్స్ ఉన్నాము. సో ఇక్కడ మీకు కెమెరా ముందే కనిపించేది ఒక 5 మెంబర్స్ ఉన్నాం కదా. ఈ లెఫ్ట్ సైడ్లో కూడా రెస్ట్ తీసుకుంటున్నాడు, చూడండి. వాడు మనకు కనిపించలేదు కానీ ఉన్నాడు. సో మనకి ఇప్పుడు ఏ ట్రిప్కి పోతున్నామో, ఇతని పేరు మహేందర్. సో ఒకసారి చెప్పరు, ఒకసారి దాని ట్రిప్ కొంచెం ట్రిప్ డే 1 ఆఫ్ వైష్ణవ్ దేవి కాట్రా టెంపుల్, స్టార్టింగ్ ఫ్రమ్ జలంధర్ క్యాంట్ అండి. చూడండి, ఇతను కూడా మన మెయిన్ పర్సన్ అన్నట్టు మన దాంట్లో. వెల్కమ్. హాయ్ చెప్పరా, నీ పేరేంద్రా? హలో ఫ్రెండ్స్, నా పేరు సునీల్ కుమార్. సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఇతని పేరేంద్రా? నీ పేరేంద్రా? హలో గైస్, ఐ యామ్ ప్రదీప్ కుమార్. ఇతని పేరు స్టైల్ స్టార్ అంటారు మా దాంట్లో. ఎలా మనం షర్ట్ అనేది ఎలా అప్కమింగ్ హీరో మా రీసెంట్ గా ఫిలిం కూడా తీయబోతున్నాడు మనోడు. షార్ట్ ఫిలిం యూట్యూబ్ లో చూడండి. ఓకే, ఫిలిం పేరు ఎర్రి పప్ప. So just stay tuned to our YouTube channel. Okay, so if you like our channel, please subscribe and share to your friends also. Thank you. వెల్కమ్ టు కాట్రా. అక్కడ ఉంటాలేరా నేను. See guys, నువ్వు చెప్పండి రా. ఏంద్రా? ఏంద్రా? బాగుందిరా క్లారిటీ. హాయ్ ఫ్రెండ్స్, మేమందరం వైష్ణవి టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్. చూసారు కదా వ్యూ ఎలా ఉందో. చూసారు కదా, బయట నుండే వ్యూ అనేది చాలా అదృష్టంగా ఉంది, చాలా ఫ్యాబులస్ అనేది. మీరు చూసారంటే క్లైమేట్కి అడిక్ట్ అయిపోతారు. సో ఫుల్ వీడియో వస్తూ ఉంటుంది, చూస్తూ ఉండండి. స్టే ట్యూన్.
చూసారు కదండి, ఇక్కడ మొత్తం టెంపుల్లో మొత్తం జాతర నడుస్తుంది, మొత్తం వైష్ణవిదేవి మాతది. చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా ఉన్నాయి అన్నీ. మొత్తం మనకి దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. మొత్తం ఈ ప్లేస్ అంతా మొత్తం సాక్రెడ్ ప్లేస్ మొత్తం. ఇది వ్యూ అనేది చాలా అమేజింగ్ ఉంది. చూడండి మా ఇద్దరు ఫ్రెండ్స్, వీడేమో ప్రదీప్. మేమైతే ఇప్పుడు హార్స్ రైడింగ్ చేద్దాం అనుకుంటున్నాము టెంపుల్ దగ్గరికి. ఎందుకంటే ఈ కోల్డ్ క్లైమేట్లో హార్స్ రైడింగ్ అంటే చాలా క్రేజీగా ఉంటుంది అండ్ వ్యూ కూడా చాలా మంచిగా వస్తుంది. సో మీ అందరికి ఒక మంచి వ్యూ చూపిద్దామని ఒక హార్స్ రైడింగ్ అనేది వెళ్తున్నాము, ప్లాన్ చేస్తున్నాము. ఓకే, సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి మన హార్సెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. చూసారా ఎంత క్రేజీగా హార్స్ పవర్. గుర్రం పైన ఎక్కినా చూడండి ఫ్రెండ్స్. రేయ్ రేయ్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఊగుతుందో, గుర్రం అంతా ఊగుతుంది. చాలా క్రేజీగా ఉంది అసలు, చాలా మంచిగా ఉంది. నాకు తెలిసి గుర్రం ఎక్కడము నా లైఫ్లో ఇది సెకండ్ టైం అనుకుంటా. చాలా బాగుంది. ఇట్లా ఎట్లా అవుతుందంటే కొన్ని గేమ్స్ ఉంటాయి కదా, ఆ గేమ్స్ మనం ఆడుతూ ఉంటే మంచిగా చాలా స్ప్రింగ్ యాక్షన్ లెక్క ఊగుతూ ఉంటుంది. హార్స్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ నాకు. ఎందుకంటే బేసికలీ మాది మెకానికల్, ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ అనేది. ప్రతి మోటార్ పైన హెచ్పి అనేది ఉంటుంది. అంటే హెచ్పి అంటే హార్స్ పవర్. సో ఎప్పుడు చెప్తూ ఆ హార్స్ పవర్ని ఎప్పుడు ఎన్హాన్స్ చేయలేదు. కానీ ఇప్పుడైతే చూస్తున్నా ఒక జస్ట్ లిటిల్ ప్రెజర్కే హార్స్ అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది. స్ప్రింగ్ యాక్షన్ చాలా చాలా మంచిగా ఉంది అసలు. ఒకసారి మీకు సరౌండింగ్స్ కూడా చూపిస్తా చూడండి. చూసారు కదా ఎలా ఉందో మొత్తము. ఆ ఫోటోకి సంబంధించిన అన్ని కొన్ని ఉన్నాయి చూడండి. కొన్ని షాప్స్ అనేవి ఉన్నాయి చాలా. ఆ షాప్స్ అనేవి మనకి ఫోటోషూట్స్కే పనికొస్తాయి. చాలా ఎక్సలెంట్గా ఉంది అసలే. ఇది ఒకటి ఇంకొక షాప్. ఇది నాకు తెలిసి అరౌండ్ 1 పిక్చర్కి వచ్చేసరికి 200 to 250 అనేది ఉంటుంది కాస్ట్. పిక్చర్ కూడా చాలా క్రేజీగా ఉంది. మా ఫ్రెండ్ ఒకటి ట్రై చేశాడు ఆ ఫోటో దిగడానికి. సో ఆ పిక్చర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మనం ఏమైనా పిక్చర్ తీసుకుంటే దాన్ని ఎడిటింగ్ చేసి అన్నీ చేయాల్సి వస్తుంది. కానీ అక్కడ జస్ట్ ఇన్ అ సింగిల్ క్లిక్ వీ కెన్ గెట్ అన్ ఎక్సలెంట్ పిక్చర్ యూనో. చూడండి, సో మార్నింగ్ నుండి ఇప్పటిదాకా సన్లైట్ అనేది ఇప్పుడు వస్తుంది ఫ్రెండ్స్. సో చాలా బాగుంది అసలు. అది రామ్ చరణ్ ఇగో మా ముందర ఉన్నాడు కదా ఒకడు, వాడి పేరు లోకేష్. సో వాడికి కూడా ఫస్ట్ టైం హార్ట్స్ ఎక్కడము. ఎక్కే ముందు చాలా భయం అన్నాడు, కానీ ఇప్పుడేమో చాలా క్రేజీగా వెళ్తున్నాడు. ఇంకా వీడియో తీయండి, రాక్ అంటే చూసారా. మంచిగా హార్స్లు కూడా చాలా గట్టిగా ఉన్నాయి, మంచి బలంగా తినిపిస్తారేమో. ఎందుకంటే చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా మొత్తం గ్రీనరీ ఎన్వైరన్మెంట్ కాబట్టి మంచిగా వాటికి ఫుడ్ అనేది పెడుతున్నారు. కాబట్టి మంచిగా గట్టిగా స్ట్రాంగ్గా హెల్తీగా ఉన్నాయి.
చూడండి మొత్తం ఎలా ఉందంటే చాలా ఈ టెంపుల్ దగ్గర మనకి చాలా టెంపుల్ అనేది మొత్తం గుట్టల మధ్యలో ఉంటుంది. చాలా ఎన్నో గుట్టలు ఉన్నాయి ఇక్కడ. ఆ గుట్ట మధ్యలో గుట్ట ఒక లోహి లెక్క ఉంటుంది. ఆ లోహిని చూసినామంటే మనకి దిమ్మదిరి బొమ్మ కనిపించాలా. చూడండి అక్కడ చూస్తారు కదా మీరు, మొత్తం ఇట్లా డౌన్ ఉంది. చూశారు కదా, ఎక్సలెంట్ రైట్. వీడు చూడండి మా ఫ్రెండ్ గారు ఇంకా ఆగట్లేదు ఇంకా వాడికి. ఎక్సలెంటా వాడు వెనకాల ఉన్నాడేమో, నడుచుకుంటూ వస్తుండేమో, ఏమో తెలియదు, చూద్దాం. చూసారు కదా మొత్తం ఎలా ఉందో, ఎన్ని షాప్స్ చూసారు కదా మీరు. ఇక్కడ ఏ ఐటమ్తో వచ్చినా కానీ వెళ్ళేటప్పుడు అన్ని ఐటమ్స్ తీసుకొని వెళ్తారు, అంత అట్రాక్టివ్గా ఉంటాయి. ఫుడ్కి అయితే అసలు డోకే లేదు ఇక్కడ. మార్నింగ్ మొత్తం క్లైమేట్ అంతా కూల్గా ఉంది. ఇప్పుడైతే మనకి స్లైడ్గా సన్ రైజ్ అనేది వస్తుంది కాబట్టి ఈ కూల్ ఎన్వైరన్మెంట్లో ఈ హీట్ అనేది చాలా మంచిగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది అసలు. వెరీ బ్యూటిఫుల్ యూనో. ఇలాంటి అడ్వెంచరస్ టూర్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఐ థింక్ నాకు తెలిసి ఇది సెకండ్ అడ్వెంచరస్ టూర్ అనుకుంటా నా లైఫ్లో. సో ఫస్ట్ అడ్వెంచరస్ టూర్ వచ్చేసరికి ఊటీ, అది తమిళనాడులో ఉంటుంది. సో మనకి ఈ టెంపుల్ అయితే వచ్చేసరికి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది, రైట్. చూసారు కదా కొండలన్నీ ఎలా ఉన్నాయి, బాగుంది. మీరు చూసారు కదా మొత్తం మనం ఇట్లా గుట్ట పైకి వెళ్తున్నాము. మన ముందటేమో ఎన్నో కొండలు ఉన్నాయి, ఆ కొండ మధ్యలో ఒక గుహ ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతున్నాం ఇక్కడ, రైట్. ఆ గుహలోకి మనం వెళ్తున్నాం మనం ఈ గుర్రాల పైన. యూనో ఎలా ఉందంటే ఒక మూవీలో రామ్ చరణ్ ఉంటాడు కదా, రామ్ చరణ్ మొత్తం రేసు గుర్రం లెక్క గుర్రం పైన పోతాడు. సో అది ఎట్లా ఎక్సలెంట్గా ఉంటుంది, మొత్తం రేసు గుర్రం అన్నట్టుగా ఎట్లా తీసుకుపోతాడో మాకు కూడా అంత మంచి ఫీలింగ్ వస్తుంది. మన హార్ట్స్ కూడా చాలా కష్టపడింది, దానికి కూడా కొంచెం వాటర్ కావాలంట. తెలిసి వీళ్ళు చాలా మంది ట్రిప్స్ అనేది చాలా ట్రిప్స్ చేస్తారు కాబట్టి డే టు డే వాళ్ళకి తెలుస్తాయి ఎప్పుడు హార్ట్స్కి దాహంగా ఉంది, ఎప్పుడు హార్ట్స్కి దాహంగా ఉండదు అని. యూనో చూసారా ఎక్సలెంట్ ఉంది కదా. చూడండి ఇప్పుడు మన హార్ట్స్ అనేది రెడీ అవుతుంది. చూసారా మన హార్ట్స్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు. ఆగే జానా మా ఫ్రెండ్ గారు ఆల్రెడీ ముందరికి వెళ్ళిపోయాడు, నేనేమో వెనకాల ఉండిపోయాను. ఎందుకంటే కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది ఉన్నది నా హార్ట్స్కి. ఎక్సలెంట్ ఉంది కదా, మనకి ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం దొరుకుతుంది ఇక్కడ. చూడండి ఇక్కడ రోటీ ప్రిపేర్ చేస్తున్నాడు, రోటీ విత్ ఆలు. ఎలా ఉంటుంది, క్రేజీ ఉంటుంది కదా, రైట్. మనకి ఆలు కర్రీ అనేది రోటీకి చపాతీకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది యాక్చువల్లీ. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ మేము ట్రై చేసాము పరోటా విత్ ఆలు. ఇట్ వాస్ క్వైట్ ఎక్సలెంట్ యూనో, ఇట్ వాస్ ఫ్యాబులస్ అండ్ టేస్టీ. చూడండి మనము గుహలకు ఎంటర్ అయ్యాము, మొత్తం పెద్ద గుట్ట అన్నట్టు ఇది. నేను భూమి కింద స్టార్ట్ చేస్తే ట్రావెలింగ్, నేను ఇప్పుడు స్వర్గలోకానికి వెళ్తున్నట్టుగానే ఫీలింగ్ ఉంది నాకైతే. నేనైతే వైష్ణవిదేవి మాత దగ్గరికి వెళ్తున్నట్టే ఉంది నాకైతే. చూడండి మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడల్స్ ఆఫ్ గాడ్స్ చూసారా, శివుడు, పార్వతి, సరస్వతి దేవి అండ్ లక్ష్మీమాత. చూసారు కదా మన శ్రీ ఆంజనేయుడు. అన్ని దేవుళ్ళు మన ఇండియాలో అన్ని దేవుళ్ళను కొలుస్తారు.
వాళ్ళు మా ఫ్రెండ్స్ వెనకాల చూస్తారు కదా, మా ఫ్రెండ్స్ వాళ్ళు ట్రెక్కింగ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇలా వాకింగ్ ఎలా ఉంటుంది అలా ట్రై చేద్దామని చూశారు. సో వాళ్ళకు కూడా మంచిగా ఒక ఈవెంట్ అనేది ఉంది. ఒక ఈవెంట్ అనేది మంచి ఈవెంట్ అనేది అక్కడ అయింది వాళ్ళకు కూడా. దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ వీ ఆల్సో హ్యావ్ వన్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ and while we are returning from the temple, we will also try walking from the temple as well, so that we will get a good kind of experience by going from the horse ride as well as by walking. చెప్పాను కదా మేము ఇందాక ఫోటోషూట్కి రావాలి అని అంటే ఇక్కడికి రావాలి. వాళ్ళు ముందే ప్రీ డిజైన్డ్గా ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ సెటప్డ్ హియర్. మొత్తం సెటప్ అనేది ఆల్రెడీ రెడీ చేస్తుంది. మనం ఫోటో కావాలనుకుంటే మనకి ఎలా కావాలో అలా ఫోటో తీసుకోవచ్చు. ఒక పర్టికులర్ అమౌంట్ అని ఛార్జ్ చేస్తారు, కానీ అది యూనిక్గా ఉంటుంది మీ లైఫ్లో. నేను కూడా ట్రై చేస్తాను ఆ టెంపుల్ నుండి వచ్చేటప్పుడు. రైట్, చూడండి మీకు తినడానికి ఏ ఐటమ్స్ అన్నా దొరుకుతాయి, చాలా యూనిక్ ఐటమ్స్ కూడా. రైట్, జై బోలో శ్రీ వైష్ణవిదేవి మాతాకి జై. అందరూ చెప్పండి, ఓకే? జై బోలో శ్రీ వైష్ణవిదేవి మాతాకి జై. ఈ టెంపుల్ అనేది కాత్రాలో ఉందండి. కాత్రా అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఓకే, సో బేసిక్గా మేము తెలంగాణ నుండి వచ్చాము. బేసిక్గా మేము ఎల్పియు స్టూడెంట్స్. ఓకే, మేము ఇప్పుడు ఎల్పియు స్టూడెంట్స్ అండి. మేము హైదరాబాద్ నుండి ఎల్పియూకి వచ్చాము 2 months బ్యాక్ మాది మాస్టర్స్ చేయడానికి. సో మాస్టర్స్ చేసాం కాబట్టి ఈ మధ్య మా ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఏమైనా అడ్వెంచరస్గా ఏమైనా చేయాలి అనేది ఉన్నది మాకు. సో దట్స్ వై మేమందరం ప్లాన్ చేసి మేము ఈ యాత్రకు వచ్చామండి. చూడండి ఇక్కడ మనకి ఒరిజినల్ గుహ, ఓకే, ఒరిజినల్ కొండలు అని అంటే ఏందో మీకు ఇక్కడికి అర్థమవుతుంది. మనకి తిరుపతిలో 7 కొండలు అని ఎలా ఉంటుందో ఇక్కడ కూడా 7 కంటే ఎక్కువనే ఉన్నాయి కొండలు. ఓకే, సో మన ఇండియాకి కాపాడేది కొండలే అంటారు యాక్చువల్లీ. మన ఇండియాకి స్టార్టింగ్లో పెద్ద కొండలు ఉంటాయి. సో ఇదే మనకి మౌంటైన్స్ అనొచ్చు. సో ఏదన్నా కానీ హెవీ విండ్స్ వచ్చినా కానీ ఏమైనా క్లైమేట్కి ఏమన్నా చేంజెస్ అయినా కానీ చైనా దగ్గర ఎక్కడన్నా కానీ ఆ విండ్స్ అనేవి మన ఇండియా దగ్గరకు వస్తాయి. సో ఎటువంటి సైక్లోన్ వచ్చినా కానీ మన ఇండియాకి ఇబ్బంది కాకుండా మనకి ఈ మౌంటైన్స్ అనేవి మనకి చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఇదైతే మాది ఫస్ట్ యాత్ర. సో ప్రీవియస్లీ నేను 2 యాత్రస్ అని చెప్పాను. నార్త్ ఇండియాలో ఇది ఫస్ట్ యాత్ర అండ్ సౌత్ ఇండియాలో ఇంకొక యాత్ర ఉంది, అది ఊటీ. ఓకే, సో మీరు సెకండ్ యాత్ర నార్త్ ఇండియాలో కూడా వెళ్ళొచ్చు. అంటే వెళ్దామని ప్లాన్ చేసుకుంటే కేదార్నాథ్కి వెళ్ళొచ్చు మీరు. సో కేదార్నాథ్ కూడా చాలా క్రేజీ ఎన్వైరన్మెంట్, అది కూడా చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. చూశారు కదా, ఇక్కడ మంకీస్ కూడా ఉన్నాయి. చూశారు కదా, మన ఆంజనేయుడు. ఓకే, మన ఆంజనేయుడు కూడా ఉన్నాడు ఇక్కడ. చాలా ఆడుకుంటున్నాయి. మనకు అనిపిస్తుంది ఈ మంకీస్ తోటి మనం ఆడుకోవాలనిపిస్తుంది. చూడు వెనకాల కూడా ఒక ఆయన వస్తున్నాడు, కానీ అతను నా ఫ్రెండ్ కాదు. నా ఫ్రెండ్ అనుకున్నాను బేసిక్గా, కానీ నా ఫ్రెండ్ అనేది నా ముందట ఉన్నాడు నా ఫ్రెండ్ యాక్చువల్. చాలామంది ట్రై చేస్తున్నారండి ఈ హార్స్ రైడింగ్ అనేది. క్లైమేట్ కూడా చాలా విండి. అరే రే ఎగరేస్తున్నాడు. ఇక మనోడు చూడండి ఎంత ఎనర్జెటిక్ ఉన్నాడు. వాడే రామ్ చరణ్లకి ఫీల్ అవుతున్నాడు. రామ్ చరణ్ చిరంజీవి ఒక మూవీలో ఎలా హార్స్ రైడ్ చేస్తారో అలా ఫీల్ అవుతుండు మనోడు. వాడు కూడా ఫస్ట్ టైమే, కానీ చాలా ఎంతూజియాజింగ్గా ఉన్నాడు. మనోడు స్పీడ్ పెంచాడు, చూసారా ఎంత షేక్ అవుతుందో. మనోడు వెనకాల ఉన్నాడు. నేనేమో వీడియోలు తీస్తూ ఫోటో తీద్దామని ప్లాన్ చేస్తున్నాను, కానీ మనం హార్స్ పైన ఉన్నాం కదా,
మొత్తం షేక్ అవుతుంటే వీడియో ఫోటో కూడా తీయడానికి కరెక్ట్గా రావట్లేదు, కానీ ఐఎమ్ డూయింగ్ మై లెవెల్ బెస్ట్. కలిసి మనము టెంపుల్కి చేరుకున్నాము అని అనుకుంటున్నాను నేను. శ్రీ వైష్ణవిదేవి టెంపుల్కి చేరుకున్నాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి టెంపుల్ ఎంట్రన్స్కి వచ్చేటప్పుడు కూడా మనకి ఇదే పోస్టర్ ఉంది, ఇప్పుడు కూడా ఇదే ఉంది, కానీ ఇది టెంపుల్ కాదు. చూడండి అక్కడ చూసారా, మొత్తం ఇవే గుట్టలు. మనోడు స్పీడ్ పెంచాడండి, మనోడు అసలు ఆగట్లేదు. అందరికీ 1 HP హార్స్ పవర్ అంటే మా హార్ట్స్కి అయితే 5 HP హార్స్ పవరు. చూసారా, మనకి ఇక్కడ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ విలేజెస్ కూడా ఉన్నాయి కింద. హాయ్. మా క్లాస్లో కూడా మంచి చదువుతాడు వీడు, ఇంటరాక్టివ్గా ఉంటాడు అందరితోటి. వీడు లోకేష్ గాడు చూడండి, ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడండి. అసలు ముందేమో చాలా భయపడ్డాడు ముందు, ఇప్పుడేమో చాలా ఆనందంగా వస్తున్నాడు. మొత్తం గుట్ట పైన ఎక్కుంటూ వస్తున్నాడు కాబట్టి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనేది మన లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. యూనో, అది సెకండ్ థ్రైస్ అంటే ఏదో అనుకోవచ్చు, కానీ ఫస్ట్ టైం అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోలేము. అండ్ ఇక్కడ చాలా సెక్యూరిటీ కూడా ఉంటుంది మనకి ఇక్కడ ఈ క్లైమేట్ దగ్గర. ఈ టెంపుల్ దగ్గర మనకి చాలా సెక్యూరిటీ అనేది ఉంటుంది. చూసారా, ఐ థింక్ నా గుర్రం అనేది అలసిపోయిందేమో అని అనుకుంటున్నాను నేను. మా గుర్రం అనేది అసలు దానికి డైరెక్షన్ తెలియదు. ఇప్పుడు మనం అంటే లెఫ్ట్ రైట్ స్ట్రైట్ అని తీసుకుంటాం డైరెక్షన్స్, కానీ ఈ హార్సెస్కి డైరెక్షన్ తెలియదు. కానీ ఓనర్ కమాండ్ తోటే అది అండర్స్టాండ్ చేసుకొని ముందట ఏమైనా ఉందా లేదా, తొక్కాలనా వద్దా, దాన్ని డ్యామేజ్ చేయాలా వద్దా, ఎలా వెళ్ళాలి అన్నీ అసలు చాలా సిస్టమేటిక్గా అర్థం చేసుకొని మరీ వస్తుంది అది. యూనో, మనమన్నా ముందట ఏమైనా ఉంది తొక్కుతామని అనుకుంటాం, కానీ ఇదైతే అసలు ఏది డ్యామేజ్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను వచ్చినప్పుడు నుండి చూస్తున్నా కదా, కింద ఏ ఐటమ్ ఉన్నా కానీ ఆ ఐటమ్ దగ్గర నుండి వెళ్తుంది, కానీ దాన్ని డ్యామేజ్ చేయట్లేదు. ఇక్కడ మనకి యానిమల్స్కి ఒక సపరేట్ వాల్యూ అనేది ఇస్తారండి, చాలా మంచిగా చూసుకుంటారు యానిమల్స్ అనేటిని. హార్సెస్, కౌస్, యూనో. యా, నాకైతే ఇప్పుడు చాలా పైకి దాకా వచ్చాం కాబట్టి ఎంతసేపు నేను మాట్లాడుతూనే ఉన్నా కాబట్టి నాకు దాహం కూడా అవుతుంది. సో నేను గుర్రం నుండి కిందకి దిగిన తర్వాత మంచిగా ఒక స్పైసీ ఫుడ్ తిందామని అనుకుంటున్నాను. యూనో, స్పైసీ ఫుడ్ అండ్ కూల్ డ్రింక్. మన స్పీడ్ అనేది మాదైతే చాలా స్పీడ్గా వెళ్తుంది. శ్రీ వైష్ణవిదేవి మాత టెంపుల్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది టెంపుల్. సో ఎందుకు యూనిక్ అంటే, టెంపుల్ అనేది మొత్తము ఒక కొండల్లో ఒక 7 to 10 మౌంటైన్స్ మధ్యలో టెంపుల్ ఉంటుంది అంటే చూడండి ఎంత అడ్వెంచరస్గా ఉంటుంది. సో ఈ అడ్వెంచరస్లో మనం టెంపుల్ని చూడాలి. యూనో, అలా అయితేనే మనము చాలా కష్టపడి మనము దేవుడి దగ్గరికి వెళ్తేనే ఏమవుతుందంటే ఆ వాల్యూ అనేది మనకు తెలుస్తుంది. డైరెక్ట్గా మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి దేవుడిని మొక్కుకుంటే ఎట్లుంటుందంటే ఫ్రీ దర్శనం ఉన్నట్టు ఉంటుంది. మనకు కూడా మళ్ళీ మొక్కుకున్న వాళ్ళకు కూడా డౌటే, మళ్ళీ అరే మనకి దేవుడి దగ్గరికి వెళ్ళాము, మనం కోరుకున్నది దేవుడు నెరవేరుస్తాడా లేదా అని మా అందరికి డౌట్ వస్తుంది. కానీ ఎవరైతే కష్టపడి, ఎవరైతే మంచి దృష్టి పెట్టి ఎవరైతే వెళ్ళారనుకోండి దేవుడి దగ్గరికి, వాళ్ళ ఏమేమి కోరికలు ఉన్నాయో అన్నీ నెరవేరుతాయి. భక్తితో వెళ్ళాలి ఎవరన్నా. హాయ్ ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్, if you are coming to my channel for the first time, please like and share and subscribe. Thank you.
బా చూసారా, మనం అయితే కొండలకు వచ్చాము. మొత్తం మంచు ఉంది ఇక్కడ, క్లైమేట్ గుట్టకి ఎక్కినట్టే ఉంది, గుట్ట పైకి. బా ఇక్కడ మన ఒరిజినల్ ఎన్వైరన్మెంట్ చూడండి. జై మాతాజీ, జై జై వైష్ణవదేవి మాతాజీ, జై జై వైష్ణవదేవి మాతాజీ, జై జై వైష్ణవదేవి మాతాకి జై. మీరు నా వెనకాల చూస్తున్నారు కదా, ఒక పెద్ద ఆవిడని వాళ్ళందరూ మోసుకొస్తున్నారు మంచిగా ఒక దాంట్లో కూర్చోబెట్టి. సో మీకు కానీ భయం అయి ఉండుంటే, హార్ట్ సెట్ చేయాలని మీకు కానీ భయంగా ఉండుంటే, ఒకవేళ మీరు చాలా ఏజ్డ్ పర్సన్ అయి ఉండుంటే మీరు అలాంటి రైడ్స్ కూడా తీసుకోవచ్చు. అది కూడా క్వైట్ ఎక్స్పెన్సివ్ అది, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఒక 4 మనుషులు 5 మనుషులు మిమ్మల్ని మోస్తారు కాబట్టి, మంచిగా తీసుకొస్తారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఎక్స్పెన్సివ్ ఉంటుంది కానీ చాలా రిలాక్స్గా ఉంటుంది ఎవరైతే ఓల్డ్ ఏజ్ అయితే. ఓకే, సో ఎవరైతే చాలా ఏజ్డ్ పర్సన్ ఉన్నారో, ఎవరైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో, సో ఎవరికైతే ఎనర్జీ లేదో, ఓకే, సో వాళ్ళందరూ అది కూడా ట్రై చేయొచ్చు. ఓకే, స్టే ట్యూన్. ఎన్ని కిలోమీటర్స్ అని తెలిస్తే మజా ఉండదు. జస్ట్ వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. We should not consider any kind of kilometers, how many kilometers are there, like that. If we concentrate on how many kilometers are there, then it will be difficult to us to enhance this environment as well as this adventurous tour, you know. మీ అందరికీ ఒకటి రికమెండ్ చేస్తున్నాను, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ టూర్కి వెళ్ళా కానీ బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోండి. కానీ అంత పర్టికులర్గా బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవద్దు. సో అడిషనల్గా కొంచెం అమౌంట్ అనేది తెచ్చుకోండి. సో తెచ్చుకుంటే మీకు కూడా అది యూజ్ అవుతుంది, ఎటువంటి ఇలాంటి అడ్వెంచరస్ టాస్క్స్ చేయాలన్నా కానీ. ఓకే, సో ఎక్కువగా కూడా మీరు అంత ఖర్చు పెట్టకూడదు, ఏం కావద్దు, ఫ్రీగా అయిపోవాలి అన్నట్టుగా ఉంటే లాస్ట్కి ఏది కాకుండా పోతుంది. ఓకే, ఎంత ఖర్చు పెట్టాలి అంత ఖర్చు పెట్టాలి. కాబట్టి నేర్చుకోండి ఎలా మనీని ఎలా మనం మేనేజ్ చేయాలి. అదేవిధంగా ఏదైనా టూర్ చేసేటప్పుడు ఏం చేసినా కానీ మనం ఒక ఈవెంట్కి వచ్చినప్పుడు మనం ఫుల్ హార్టెడ్గా చేయాలి, హోల్ హార్టెడ్గా చేస్తేనే మనం దానికి ఫీల్ అవుతాం. చాలా ఎంజాయ్గా ఫీల్ అవుతాం మనం. కానీ మనం ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి అవన్నీ మనం అని అట్లా అనుకుంటే కష్టమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఒక చెక్ పోస్ట్ దగ్గర నుండి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నాము. సో ఎలక్ట్రిక్ వెహికల్ దగ్గర నుండి టెంపుల్ దాకా ఒక 5 కిలోమీటర్స్. సో 5 కిలోమీటర్స్ అంటే ఇట్స్ సో బిగ్ డీల్ టు వాక్, యు నో. I got the point. 2 hours. It will take 2 to 3 hours to walk. My friends are also walking from the starting point. I think it may take around 2 to 3 hours. Okay. So somehow we saved our energy and we are Not some. Maximum you save our energy. So we are enjoying this adventurous tour. Okay. Stay tuned. बोलो सच्चे दरबार की जय. आ गया माता रानी का भवन, मत्था टेक लो और हंसते खेलते जाओ और ढेर सारी खुशियां लेके जाओ. अरे వెళ్దాం.
ఫోటో ఇస్తారా? ऑफिस में कोई आपको रखने के लिए वहाँ बैठाएगा, उसको लगाने के बाद ही उल्टा करके हाथ रखिए। సో చూడండి ఫ్రెండ్స్, మేము ఫైనల్గా టెంపుల్కి రీచ్ అయ్యాము. సో ఇక్కడ చూడండి, మనం డైరెక్ట్గా అరౌండ్ 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. సో అందరూ నాతో చెప్పండి, జై జై బోలో వైష్ణవి దేవి మాతాకి జై. చూసారా, దిస్ ఈజ్ నోన్ యాజ్ సాంబార్ వడ. సో దిస్ ఈజ్ ద రైస్ అండ్ మేమందరం తినబోతున్నాము. నా ముందరేమో లోకేష్ భాయ్ ఉన్నాడు చూడండి, వాడేమో చాలా ఆకలిగా ఉన్నాడు ఆడిప్పుడు. రైట్, ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ లంచ్. నేను ఎప్పుడైనా ఫోటో అని వీడియో తీస్తా. अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतिरखिलं मधुरम् हृदयं मधुरं गमनं मधुरं
गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं भुक्तं मधुरं दृष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं हरि बोल 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 कृष्ण बोल 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 कृष्ण बोल 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 हरि बोल 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 हरि बोल 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 कृष्ण बोल 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 राधा रानी हरि कृष्ण बोल 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 मेरे मन में हरि मेरे तन में हरि कण कण में हरि जीवन में हरि गोविंद हरि गोपाल हरि श्रीनाथ हरि मुकुंद हरि गोविंद हरि गोपाल हरि श्रीनाथ हरि मुकुंद हरि
अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं भुक्तं मधुरं दृष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्
मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं भुक्तं मधुरं दृष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्
मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गोपी